Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed chemistry foundation classes and maths foundation classes. Now we are at physics foundation classes. In this physics foundation class, first physics foundation class is related to measurement. First physics foundation class దేనికి సంబంధించింది, మెజర్మెంట్ కి సంబంధించింది. వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజిక్స్? ఫిజిక్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ మీన్ బై ఫిజిక్స్? సో physics means the study of nature and its laws. Study of nature and its laws. So study of nature and its laws collectively called as physics. అంటే ఫిజిక్స్ లోపల మనం ఏం చూస్తాము, నేచర్లో జరిగేవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే చేంజెస్ ఉన్నాయో, హౌ దే ఆర్ అక్కరింగ్, హౌ దే ఆర్ గోయింగ్ టు బి చేంజ్, ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి, చేంజ్ కావడానికి గల రీజన్స్ ఏంటి, చేంజ్ కావడానికి గల లాస్ ఏంటి అనేది మనము చూస్తాము ఇందులోపల ఫిజిక్స్. అండ్ ఫిజిక్స్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ సైన్స్. ఫిజిక్స్ అనేది ఏంటిది, ఒక ఎగ్జాక్ట్ సైన్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ ప్రిన్సిపల్స్ ఓన్లీ, ఎక్స్పెరిమెంటల్ లాస్ ఓన్లీ. ఇట్ నెవర్ బి యాజ్ ఏ థియరిటికల్ ఫినామినాన్. ఫిజిక్స్ అనేది ఏంటిది, ఇట్ ఈస్ ఏ ప్యూర్ సైన్స్. It is a pure science, or it is exact science. Exact science. Exact science means it is not a theoretical phenomenon, hypothetical phenomenon. It is depends upon that means principles and laws. ప్రిన్సిపల్స్ అండ్ లాస్ బేస్డ్గానే మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా ఒక మాట మాట్లాడిండు అంటే ఫిజిక్స్ టీచర్ ఫిజిక్స్కి సంబంధించిన విషయం మీద ఇట్ షుడ్ సపోర్టింగ్గా కంపల్సరీ ఒక ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. దట్స్ వై వి కాల్డ్ యాజ్ సో ఎగ్జాక్ట్ సైన్స్. మెయిన్లీ ద ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ మెజర్మెంటల్ సైన్స్. దేన్ని ఏ విధంగా కొలవాలి, దేన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, అందులో ఉండే లాస్ ఏంటి, అందులో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి, దాని మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. మెజర్మెంట్ అనేది దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ ఆర్ బ్రెయిన్ ఆఫ్ ద ఫిజిక్స్. ఇది తెలిస్తేనే, దీనిలో ఉన్న కాన్సెప్ట్స్ వస్తేనే వి విల్ గో టు ఫర్దర్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ ఫిజిక్స్. ఫస్ట్ మెజర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ physics is called as basically a science of measurement. Physics is basically a science of measurement. A science of measurements or measurement. Science of measurement or measurements. So now we should know about what is meant by measurement. What is meant by measurement? మెజర్మెంట్ ఏంటిది, కొలత. మరి మెజర్మెంట్ను ఎట్లా కొలుస్తాము, ఏ విధంగా కొలుస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీ ఇంటి నుంచి స్కూల్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అని అడిగినా అనుకోండి, ఎంత దూరం ఉంది అని అడిగినా అనుకోండి, ఏం చెప్తారు? ఏదో ఒక కొలత, మీ యొక్క కాళ్ళను బట్టి ఎన్ని కాళ్ళు ఉన్నవి అని, ఎన్ని వేసినారు, అడుగులు ఎన్ని వేసినారు అనేది, ఎన్ని ఫూట్స్ వేసినారు అని చెప్పవచ్చు, సెంటీమీటర్లో చెప్పవచ్చు, కిలోమీటర్స్లో చెప్పవచ్చు, మీటర్స్లో చెప్పవచ్చు. ఇందులో చెప్పేది ఏదైతే ఉంటుందో, ఈ మీటర్స్, కిలోమీటర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ యాజ్ మెజర్మెంట్స్. అంటే ఒకదాన్ని ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ ఏ క్వాంటిటీ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ మస్ట్ బి రిక్వైర్డ్. ఫండమెంటల్ క్వాంటిటీ అనేది ఒక రిక్వైర్డ్ అవుతుంది, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఒకటి రిక్వైర్డ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాము, మెజర్మెంట్ అంటాం. మెజర్మెంట్ అంటే ఏంటిది, in order to represent or in order to decide any quantity, any physical quantity, we require one fundamental quantity. That fundamental quantity is nothing but measurement. For example, distance ఉంది అనుకోండి, డిస్టెన్స్ మీరు కొలవాలనుకున్నారనుకోండి, fundamental quantity is meter. Meter is the fundamental quantity. So to measure any physical quantity, one standard should be required.
to measure any physical quantity, to measure any physical quantity, any physical quantity, any physical quantity, what one should require, that is what standard should required. Standard, ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది అవసరం అవుతుంది, స్టాండర్డ్ యూనిట్ అనేది అవసరం అవుతుంది. టు మెజర్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ స్టాండర్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక స్టాండర్డ్ అనేది మనకు రిక్వైర్డ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ కంపేర్ ద వాట్ అదర్ థింగ్స్. దాన్ని బేస్గా చేసుకొని మిగతా అదర్ థింగ్స్ అన్నిటిని మనము కంపేర్ చేయడం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కన్సిడర్, సో ఇక్కడ ఈ స్టాండర్డ్ ఫామ్ని ఏమంటామంటే యూనిట్ అంటాం. ఈ స్టాండర్డ్ ఫామ్ని ఏమనడం జరుగుతుంది, యూనిట్. స్టాండర్డ్ ఫామ్ని ఏమంటాం మనము, యూనిట్ అని అనడం జరుగుతుంది. టు మెజర్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఏ స్టాండర్డ్ ఈజ్ రిక్వైర్డ్. దట్ స్టాండర్డ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, యూనిట్. సో ఇక్కడ రాసాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, యూనిట్. మనకు ప్రతిదీ మెజర్ చేయడానికి అందులో ఒక యూనిట్ అనేది అవసరము, ఒక స్టాండర్డ్ అనేది అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ let I am considering meter is the standard by which we can measure what distance, which we can measure what length. So meter is what a standard. Meter is what standard to measure. That is, meter is a standard physical quantity which is used to measure what length, which is used to what measure length. So that's why we can consider what unit of length. ఇప్పుడు ఈ యూనిట్ ఆఫ్ లెంత్ ఏమైతే చెప్పండి, యూనిట్ ఆఫ్ లెంత్. లెంత్ లో ఎందులో రిప్రజెంట్ చేస్తాము, యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ వాట్, మీటర్. యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ వాట్, మీటర్ లో మనము చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఈజ్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ టైం. Second is the what, standard unit of time. Second is the standard unit of time. Second is the standard unit of what, time. So that's why ఇప్పుడు time units ఏమైతవి, time units are what, second. సో టైం యూనిట్ ఏమవుతుంది ఇప్పుడు, సెకండ్. అంటే టైంని ఎందులో రిప్రజెంట్ చేస్తామన్నట్టు, సెకండ్స్లో రిప్రజెంట్ చేస్తామనేది అర్థము. సెకండ్స్లో రిప్రజెంట్ చేస్తామనేది అర్థము. అయితే ఇక్కడ మనకు సో వెనెవర్ we are going to represent two things we should require, that means what, two things we should what kept in mind. That is, whenever what a unit is going to be representing, so a unit is going to be what representing, or a physical quantity is going to be representing, not unit, physical quantity you can take. So any physical quantity you are going to represent, with what, n, u. N means what, a numerical value, u means what, unit. This numerical value represents how many times it is present, For example here, so you have what, one table. The length of the table is what, 4 meters. The length of the table is 4 meters. Means what? The length of the table is 4 times to that meter. Length of the table ఏమన్నట్టు ఒక మీటర్ కి 4 టైమ్స్ ఉంది. అందుకే మనం we represent with what, 4 meters. So that's why this physical quantity is nothing but what, 4 meters. ఇక్కడ ఈ టేబుల్ ని 4 meters. 4 is the what, numerical value. This meter is the unit. 4 is the numerical value and this meter is the what, unit. ప్రతి ఫిజికల్ క్వాంటిటీని ఇట్లానే రిప్రజెంట్ చేస్తాము. ప్రతి ఫిజికల్ క్వాంటిటీని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది మనము గుర్తుంచుకోవాలి. అయితే ఈ విధంగా వాట్ ఇన్ ఆర్డర్ టు వాట్, దట్ మీన్స్ వాట్, ఇప్పుడు మనం ఈ ఫిజికల్ క్వాంటిటీని కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ ఫిజికల్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ కనుక తీసుకున్నాం అనుకోండి, పూర్వకాలంలో ఇన్ ఓల్డెన్ డేస్ లెంత్ని ఎట్లా కొలిసేవాళ్ళు, ఈ విధంగా దీంతో కొలిసేవాళ్ళు, లేదా దీంతో కొలిసేవాళ్ళు, లేదా అడుగులతోటి కొలిసేవాళ్ళు ఎక్కువగా. కానీ అందరి వేళ్ళు, అందరి చేతులు ఒకే రకంగా ఉంటాయా, అందరి ఇది ఒకే రకంగా ఉంటుందా, అందరి అడుగులు ఒకే రకంగా ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయి.
కాబట్టి ఒక స్టాండర్డ్ ఫామ్ కోసము సెర్చ్ చేసి స్టాండర్డ్ ఫామ్ ఏమనుకున్నారు వాళ్ళు, యూనిట్ అనుకున్నారు. ఈ విధంగా సీరియస్ రీసెర్చ్ జరిగి ఒక స్టాండర్డ్ యూనిట్స్ను మొదలు ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1889 at వాట్ ప్యారిస్లో ఒక స్టాండర్డ్ యూనిట్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. Based on that units, what total world should be what measure, whatever it may be, the what length, weight, time, ఏదైనా కానీ దాన్ని మెజర్ చేయాలి. అయితే ఈ యూనిట్స్ వాట్ ఎవర్ దే వర్ గివెన్ యూనిట్స్, ఆ యూనిట్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. యూనిట్స్కి ఉండాలి కొన్ని పాయింట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. నౌ లెట్ వి వాట్ డిస్కస్ అబౌట్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్. బిఫోర్ దట్ కాపీ ఇట్. సో నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్కు ఎట్లాంటి లక్షణాలు ఉండాలి, యూనిట్కు ఎట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, యూనిట్కి ఎట్లాంటి లక్షణాలు ఉండాలంటే ఇట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్. కంపల్సరిగా మనము డిఫైన్ చేసే విధంగా ఉండాలి, దాని గురించి చెప్పే విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అంటారట ఇట్లుంటుందట అట్లుంటుందట రకంగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉండాలి, వెల్ డిఫైన్డ్. నెక్స్ట్ వన్, second one, let me consider what easily reproduced. It should be easily reproduced. మనం దాన్ని ఈజీగా రిప్రజెంట్ చేసే విధంగా, ఈజీగా రీప్రొడ్యూస్ చేసే విధంగా, ఈజీగా మల్టిప్లై చేసే విధంగా, ఈజీగా వాటిని కన్వర్ట్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఈజీలీ రీప్రొడ్యూస్డ్ మీన్స్ ఈజీగా మనం రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి, ఈజీగా చేంజ్ చేసే విధంగా ఉండాలి, ఒకదాని నుంచి ఇంకోటి మార్చే విధంగా ఉండాలి. సో నెక్స్ట్ వన్, we can easily accessible. ఈజీలీ యాక్సెసిబుల్ అని అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీటర్ ఉందనుకోండి, మీటర్ అంటే ఇంత పొడుగు ఉంటుంది, ఇంత పొడుగున్న మీరు ఐరన్ బార్ని ఈజీగా పట్టుకొని వెళ్ళగలుగుతారు. కిలోమీటర్ పొడుగు ఉండేది ఉందనుకోండి, పెద్దగా ఉండేది ఉందనుకోండి, దాన్ని పెట్టుకొని వెళ్ళగలుగుతారా? వెళ్ళగలగలేరు. అట్లా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. కిలోగ్రామ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా తీసుకొని పోవచ్చు. టన్ ఉందనుకోండి, చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. అట్లా ఉండొద్దు, ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి, ఈజీగా దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకుపోయే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్ విత్ టైమ్. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్ విత్ టైం. టైంతో పాటు అది చేంజ్ కావద్దు. ఈ రోజు ఒక రకంగా ఉండి రేపు ఇంకో రకంగా ఉండకూడదు. షుడ్ నాట్ బి చేంజ్డ్ విత్ టైం. టైం ప్రకారంగా అది చేంజ్ కాకూడదు. షుడ్ నాట్ బి వాటర్. షుడ్ నాట్ బి చేంజ్డ్. షుడ్ నాట్ బి చేంజ్డ్ విత్ టెంపరేచర్. షుడ్ నాట్ బి చేంజ్డ్ విత్ టెంపరేచర్. టెంపరేచర్ మారినా కూడా అది మారకూడదు. టెంపరేచర్ మారినా కూడా దాని క్వాంటిటీలో ఏమాత్రం మార్పు రావద్దు. మార్పు వచ్చింది అని అంటే చేంజెస్ వస్తున్నట్టు అర్థము. ఇట్ షుడ్ బి సూటేబుల్ ఇన్ సైజ్, కన్వీనియంట్ ఇన్ సైజ్. అది ఎట్లా ఉండాలి? కన్వీనియంట్ ఇన్ సైజ్. కన్వీనియంట్ ఇన్ సైజ్. సైజ్లో కన్వీనియంట్గా ఉండాలి, ఈజీగా మనం యాక్సెసిబుల్ దానిలోనే ఈ కన్వీనియంట్ టు సైజ్ అనేది కూడా మనము తీసుకోవచ్చును. సో నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ విత్ ఫిజికల్ కండిషన్స్. Should not be affected with physical conditions. Should not be affected with physical conditions. Physical conditions మారితే మనం తీసుకునే యూనిట్ అనేది మారద్దు. ఒకవేళ మారితే that will be that means discarded. దాన్ని మనం రిఫ్యూజ్ చేయాలి, దాన్ని యూనిట్ గా తీసుకోకూడదు. It should be easily comparable with similar units. It should be it should be easily comparable. Easily comparable with similar units. Similar units తోటి అది ఈజీగా కంపేర్ చేసే విధంగా ఉండాలి. It should be easily comparable with similar units. Similar units తోటి కంపేర్ చేసే విధంగా ఉండాలి. కానీ అంటే సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి వచ్చే విధంగా ఉండాలి. సో బాగా టిపికల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉండొద్దు. వెన్ వీఆర్ కన్వర్టింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ యూనిట్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ యూనిట్స్. అనదర్ ఫార్మ్ ఆఫ్ యూనిట్స్ కన్వర్ట్ చేసేటప్పుడు ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ కాపీ చేసుకోండి.
Next concept, types of physical quantities and types of physical units. Types of physical quantities. Any physical quantities unnavira? So we have what three types of physical quantities. Those are what fundamental physical quantities. Two, derived physical quantities. Three, supplementary physical quantities. So supplementary physical quantities, we have two physical quantities. They are what radian and steradian units. These are the what supplementary physical quantities ki radian and steradian ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ వాట్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటివంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్, which are what independent, ఇవి ఇండిపెండెంట్ గా ఉంటాయి. That means what, in order to represent the physical quantity we do not require what any other physical quantity or any other what physical item we should not require. అట్లాంటి వాటికి ఏమంటారు ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఏమంటారు ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు? లెంత్. మీకు లెంత్ చెప్పాలంటే ఇంకేదో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్డ్ ఏరియా చెప్పాలనుకుంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కావాలి. అంటే రెండు కావాలి ఐటమ్స్, లెంత్ కావాలి బ్రెడ్త్ కావాలి. కానీ లెంత్ కావాలంటే ఓన్లీ లెంతే కావాలి, వేరేది ఏది అవసరం లేదు. లెంత్, మాస్, టైం. లెంత్, మాస్ అండ్ టైం, దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. వీటిని ఏమంటాం మనము? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాము. దీస్ ఆర్ ఇండిపెండెంట్, దీస్ ఆర్ నాట్ డిపెండ్స్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. In order to represent what these physical quantities, do we require any other physical quantity? No. ఇంకో ఫిజికల్ క్వాంటిటీ మనకు అవసరం లేదు. ఇక ఈ డెరైవ్డ్ వాట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఎస్ఐ యూనిట్స్ వచ్చిన తర్వాత మిగతా వస్తాయి. ఇంకా ఎస్ఐ యూనిట్స్ చెప్పాలి కదా. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఫండమెంటల్ యూనిట్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద వాట్ ఫండమెంటల్ యూనిట్స్. ఎక్స్పెక్ట్ చేయండి ఏందో ఫండమెంటల్ యూనిట్స్ అంటే ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఇండిపెండెంట్ గా ఉంటాయి ఇవి. లెంత్ ఎందులో కొలుస్తాము? మీటర్స్, మాస్ కిలోగ్రామ్స్, టైమ్ సెకండ్స్. సో మీటర్స్, కిలోగ్రామ్ and what seconds. These are the what about the fundamental units. Fundamental units గా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ derived physical quantity అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయండి. This is what depends on other physical quantities. Dependent physical quantity. Dependent physical quantity. ఈ dependent physical quantities చాలా ఉంటాయి. For example, let you take what speed you can take. Speed is equal to, మీకు తెలుసు, speed is equal to what? Distance by time. Speed is equal to what? Distance by time. అంటే నువ్వు స్పీడ్ని చెప్పాలంటే నీకు డిస్టెన్స్ కావాలి, టైం కావాలి. డిస్టెన్స్ అంటే లెంత్, లెంత్ కావాలి, టైం కావాలి. అంటే రెండు ఏం కావాలి? ఫండమెంటల్ క్వాంటిటీస్ కావాలి. సో derived physical quantities are depends upon the what fundamental physical quantities. If you know the concept of fundamental physical quantity and fundamental units, we can what write the concepts and the definitions of derived physical quantities as well as what derived physical units. Derived physical units రాయాలి అని అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ తెలవాలి. ఇప్పుడు ఇదే స్పీడ్ కు డిస్టెన్స్ అంటే లెంత్ ఏమవుతుంది? మీటర్స్. టైం ఏమవుతుంది? సెకండ్స్. సో దట్స్ వై మీటర్స్ పర్ సెకండ్. మీటర్స్ పర్ సెకండ్ ఇస్ ద వాట్ derived physical quantity. derived physical quantity. ఇక మీరు ఇదేంటివి సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి రెండు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి అంతే. దీనికి సంబంధించిన సో కాన్సెప్ట్ మనకు పెద్దగా ఇంపార్టెంట్ ఏమి కాదు కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోండి. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ సప్లిమెంటరీ ఫిజికల్ యూనిట్స్ ఏంటివి? రేడియన్ అండ్ స్టెరేడియన్ అనేది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. కాపీ చేసుకోండి. సో మనకు సిస్టమ్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఆఫ్ వాట్ యూనిట్స్. యూనిట్స్ని మనం రిప్రజెంట్ చేయడం కోసము దట్ మీన్స్ వాట్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ ద వాట్ ఫిజికల్ క్వాంటిటీస్ సమ్ సిస్టమ్స్ we are used. Those systems are, one is FPS system.
second one is CGS system, third one is MKS system, fourth one is SI system. FPS system, CGS system, MKS system, SI system. FPS అంటే ఏంటంటే ఫూట్ పౌండ్ సెకండ్ సిస్టమ్, సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ సిస్టమ్, మీటర్ కిలోగ్రామ్ సెకండ్ సిస్టమ్. ఈ ఎస్ఐ అంటే మాత్రము దీనికి డిఫరెంట్గా ఉంది, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ అని కూడా అంటారు. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈజ్ ఆల్సో ఓకే. సో ఇది ఫూట్ పౌండ్ సెకండ్, సెంటీమీటర్ గ్రామ్ సెకండ్, మీటర్ కిలోగ్రామ్ సెకండ్, ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్. సో ఇందులోపల మనకు ఫండమెంటల్ యూనిట్స్ ఫస్ట్ చూద్దాము. లెంత్ కనబడుతుందా? లెంత్, ఓకే, లెంత్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? మాస్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? టైం. తొందరగా లెంత్, మాస్, టైం. సో ఇన్ ఎఫ్పిఎస్ సిస్టమ్ లెంత్ని ఎందులో కొలుస్తారు? లెంత్ని ఫూట్లలో కొలుస్తారు. ఫూట్ అంటే ఏంటిదా? మీ కాలు పొడవు ఉంటుంది కదా, ఆ కాలు ఎంత పొడవుగానైతే ఉంటుందో, కాలు యొక్క పాదము కింద ఉన్న పాదం ఎంత పొడవు ఉంటుందో దాన్ని ఫూట్లలో కొలుస్తారు. మాస్ని ఎందులో కొలుస్తారు? పౌండ్స్లో కొలుస్తారు. టైంని ఎందులో కొలుస్తారు? సెకండ్లో కొలుస్తారు. టైంని ఎందులో కొలుస్తాము? సెకండ్లో కొలుస్తాం. సిజిఎస్ సిస్టంలో అయితే లెంత్ని ఎందులో కొలుస్తారు? సెంటీమీటర్, సెంటీమీటర్స్లో ఐడెంటిఫై కొలుస్తాం. మాస్ ఎందులో కొలుస్తారు? గ్రామ్స్లో కొలుస్తారు. టైం ఎందులో కొలుస్తారు? సెకండ్లో కొలుస్తారు. ఓకే. ఎంకేఎస్ డిస్టెన్స్ లేదా లెంత్ ఎందులో కొలుస్తారు? ఎంకేఎస్లో మీటర్స్. వెయిట్ ఎందులో కొలుస్తారు? కిలోగ్రామ్. టైం ఎందులో కొలుస్తారు? సెకండ్లో కొలుస్తారు. టైం ఎందులో కొలుస్తాము? సెకండ్స్లో కొలుస్తాం. ఇక సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో కూడా సేమ్, ఇది మీటర్స్లో, ఇది కిలోగ్రామ్స్లో, ఇది సెకండ్స్లో కొలుస్తాం. ఇది మీటర్స్లో, ఇది కిలోగ్రామ్స్లో, ఇది సెకండ్స్లో. మరి ఇవి సేమ్, వాటిని సేమ్గా కొలిచినప్పుడు మరి ఇది కొత్తది ఎందుకు ఇంకా? అవునా, ఎంకేఎస్ సరిపోతుంది కదా, మళ్ళీ ఎస్ఐ ఎందుకు చేసినారు అని అంటే, ఎస్ఐలో అలాంగ్ విత్ దీస్ 3 ఐటమ్స్ సమ్ మోర్ ఐటమ్స్ ఆర్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్, సమ్ మోర్ ఐటమ్స్ ఆర్ ఆల్సో యాడెడ్. ఇంకా కొన్ని ఐటమ్స్ను కూడా కలిపినారు. ఆ ఇంకా కొన్ని ఐటమ్స్ని మనము చూద్దాము, ఏమేమి యాడ్ చేసినారో చూద్దాం. సో ఫస్ట్ ఇది లెంత్ ఎందులో కొలుస్తారు? మీటర్స్లో కొలుస్తారు. ఎట్లా రిప్రజెంట్ చేయాలి? అది స్మాల్ ఎం తోటి రిప్రజెంట్ చేయాలి. ఎట్లా రిప్రజెంట్ చేయాలి? స్మాల్ ఎం తోటి రిప్రజెంట్ చేయాలి. మీటర్స్ అంటే మీటర్స్ అని మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సింబల్ ఏంటిది? అది స్మాల్ ఎం. కిలోగ్రామ్, మాస్ ఎందులో కొలుస్తారు? కిలోగ్రామ్ కదా, దాని యొక్క సింబల్ ఏంటిది? కేజీ. ఇవన్నిటికి రాయకుండా దీనికి ఎందుకు రాస్తున్నాను అని అంటే, మనము ఎక్కువగా యూజ్ చేసేది మొత్తం సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్సే. ఇంటర్నేషనల్గా ఏ సైంటిస్ట్ అయినా సరే, ఏ టీచర్ అయినా సరే, ఎవరైనా సరే, దే షుడ్ ఫాలోస్ ఓన్లీ ఎస్ఐ సిస్టమ్స్. ఎస్ఐ సిస్టమ్ని మాత్రమే ఫాలో అవుతారు. బుక్స్లో, లిటరేచర్లో కూడా అట్లానే ఉంటుంది. సెకండ్ ఎట్లా కొలుస్తారు? సెకండ్స్. సెకండ్స్ ఎట్లా కొలుస్తారు? సెకండ్స్. ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ కూడా రిప్రజెంట్ చేసినాం చూడండి. ఇక స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ వాట్? ఎలక్ట్రిసిటీ. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఎందులో కొలుస్తారా? యాంపియర్లలో కొలుస్తారు. ఎందులో కొలుస్తారు? యాంపియర్. యాంపియర్లలో కొలుస్తాము. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ ఏ తోటి రిప్రజెంట్ చేస్తాము. క్యాపిటల్ ఏ తోటి రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వన్, థర్మోడైనమిక్ టెంపరేచర్. టెంపరేచర్, టెంపరేచర్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? కే తోటి రిప్రజెంట్ చేస్తాము. కెల్విన్. కే తోటి రిప్రజెంట్ చేస్తాము. కెల్విన్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ వాట్? సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? మోల్స్ లో రిప్రజెంట్ చేస్తాము. ఎందులో రిప్రజెంట్ చేస్తారు? మోల్స్ లో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ వన్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ వాట్? ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఇంటెన్సిటీ ఎందులో రిప్రజెంట్ చేస్తాము?
క్యాండిలాలలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. క్యాండిలాలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవి మనకేంటివి డిఫరెంట్ వాట్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ వాట్ యూజ్డ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ సిస్టంలో ఇంకా కొన్ని యాడ్ చేసినవి, ఇవి యాడ్ చేసిన ఫండమెంటల్ యూనిట్స్ ఇవి. దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద సిస్టమ్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ వాట్ ఎస్ఐ యూనిట్స్ లోపల యాడ్ చేసిన విషయాలు. ఇక మనకు సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, రెండు సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా. ఏంటివి అవి రెండు సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్? ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అక్కడ రెండు రాసాం కదా ఇంతకుముందు. supplementary physical quantities. We have two supplementary physical quantities, that is what one is a plane angle, second one is what a solid angle. So plane angle is represented in what radians. ఎందులో రిప్రజెంట్ చేస్తాము? రేడియన్స్ లో రిప్రజెంట్ చేస్తాము. రేడియన్స్ లేదా రేడియన్ అని రాస్తాం, రేడియన్. సో దీనికి సింబాలిక్ గా రాసినప్పుడు ఎట్లా రాస్తారు? RAD. సో సాలిడ్ యాంగిల్ ఎందులో చెప్తాము? స్టెరేడియన్. సో దీనికి ఎట్లా చెప్తారు? SR. స్టెరేడియన్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి? SR గా రిప్రజెంట్ చేయాలి. ఇవి రెండు కూడా స్మాల్ లెటర్సే, ఒక పెద్ద రాసిన క్యాపిటల్ అనుకోవద్దు, రెండు కూడా స్మాల్ లెటర్స్. SR తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవి మనకు అబౌట్ ద వాటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాటర్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ రాసేటప్పుడు, యూనిట్స్ రాసేటప్పుడు మరి ఎట్లా రాస్తాం అనేది చూద్దాం. సో కొన్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ నౌ లెట్ వి డిస్కస్. సో వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కదా. వి విల్ స్టాప్ హియర్ అవర్ క్లాస్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ వాట్ యూనిట్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. సో నౌ దిస్ ఈస్ ద వాట్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 1. సో దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? ఈ క్లాస్ వర్క్ నోట్బుక్ లోపల ద టాపిక్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ టుడేస్ క్లాస్ అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము, మెమరైజ్ కావడం కోసము ఐ విల్ ప్రిపేర్ టోటల్ కాన్సెప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎందుకంటే మీరు చాలా దూరంగా ఉన్నారు కదా నా నుండి, కాబట్టి మిమ్మల్ని మీ పేరెంట్స్కి దీని మీద ఏం కాన్సెప్ట్ లేకున్నా కూడా వాళ్ళు ఈజీగా దాని క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. కంపల్సరీ మీ పేరెంట్స్కి చెప్పాలి మీరు, ఓకేనా? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వచ్చినాకనే హోంవర్క్ చేయాలి. ఎందుకంటే ఇవి వస్తేనే ఇవి వస్తాయి, ఇది రాకపోతే ఇది ఏమి రాదు. ఇది రాకుండా ఇది ఏం చదవకుండా నేను క్లాస్ విన్నా, నేను ఆన్సర్స్ చేయగలుగుతా అని డైరెక్ట్గా మీరు ఆన్సర్స్ అటెంప్ట్ చేయొద్దు. ఎందుకు అటెంప్ట్ చేయొద్దు అని అంటే మీ కాన్ఫిడెన్స్ మొత్తం లూజ్ అయిపోతారు. అయ్యో నేను ఏం క్లాస్ విన్నాను, నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని. So that's why after what memorizing of this conceptual understanding questions, then only you go to what homework. After completion of homework, next to write exam రాయాలి, ఓకేనా? సో ఇవి ఎవరికైతే ఈ పేపర్స్ దీనికి సంబంధించిన మెటీరియల్ ఎవరైతే కావాలనుకుంటారో ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారు? They will send you all the materials which are what required in order to do this or in order to complete this foundation class number 1. మీకు సంబంధించిన మొత్తం మెటీరియల్ని వాళ్ళు సెండ్ చేస్తారు విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్, ఓకేనా? రైట్, బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.